శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణం, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నియంత్రణ లేని మనస్సు గమ్యం తెలియక పతనం వైపు నడిపిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విజయం తీరాల వైపు నడిపిస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సోషల్ మీడియా సెన్సేషన్ నందమూరి చైతన్య కృష్ణ. ఇతను 1980 మే 27న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు. తండ్రి నందమూరి జయకృష్ణ, తల్లి పద్మజాదేవి. ఇతనికి కుముదిని అనే అక్క కూడా ఉండేది. మనం చైతన్య కృష్ణ గురించి తెలుసుకునే ముందు అతని తండ్రి జయకృష్ణ గారి గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకి నందమూరి తారక రామారావు గారు మొదటి సంతానంగా జన్మించారు. ఇతనికి త్రివిక్రమరావు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న తారక రామారావు గారు తన BA డిగ్రీని పూర్తి చేసి గుంటూరులో సబ్ రిజిస్టర్ గా గవర్నమెంట్ జాబ్ ని సంపాదించారు. అలా ఎన్టీఆర్ గారికి 20 ఏళ్లున్నప్పుడు తన మేనమామ కూతురైన బసవ తారకం గారిని 1943 మే 2న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1945లో రామకృష్ణ అనే ఒక కొడుకు కూడా జన్మించాడు. ఇక ఇతను మొదటి సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు. అలా 6 సంవత్సరాల తర్వాత జయకృష్ణ అనే మరో కొడుకు కూడా జన్మించాడు. ఇక ఎన్టీఆర్ కి తన మొదటి కొడుకైన రామకృష్ణని సినిమాల్లో హీరో చేయాలనుకునేవారు. ఇదిలా ఉంటే జయకృష్ణ గారు నిమ్మకూరులోని ప్రైవేట్ స్కూల్లో చదివారు. అలా ఆ తర్వాత జయకృష్ణ గారికి 6 తమ్ముళ్ళు, 4 చెల్లెలు కూడా పుట్టారు. ఇక అప్పటికే ఎన్టీఆర్ గారు సినిమాల్లో స్టార్ హీరోగా ఎదగడంతో మద్రాసులో ఒక పెద్ద ఇల్లుని కొని ఫ్యామిలీని మొత్తం మద్రాసులోనే సెటిల్ చేశారు. ఇక అలా ఎన్టీఆర్ గారి అకౌంట్ కి సంబంధించిన అన్ని విషయాలని ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమరావు చూసుకునేవారు. ఇక ఇతనికి అసిస్టెంట్ గా చేస్తూ పెద్ద కొడుకైన రామకృష్ణ తోడుగా ఉండేవాడు. అలా ఇతను సినిమా షూటింగ్స్ కి వెళ్తుండడంతో త్వరలోనే రామకృష్ణని హీరోగా లాంచ్ చేయాలని ఎన్టీఆర్ గారు అన్ని ఏర్పాట్లని చేస్తుండగా రామకృష్ణ తన తాతయ్య, నానమ్మలను చూసేందుకు నిమ్మకూరికి వెళ్ళగా అక్కడ మసూచి వ్యాధి రావడంతో దానికి ట్రీట్మెంట్ లేక 1962లో తన 17వ ఏటకి మరణించాడు. ఇక అలా పెద్ద కొడుకు మరణంతో ఎన్టీఆర్ గారు చాలా కృంగిపోయారు. దీంతో ఆ బాధ్యతలన్నింటినీ రెండవ కుమారుడు జయకృష్ణ చూసుకుంటూ తన బాబాయ్ దగ్గర అకౌంట్ విషయాల్లో అసిస్టెంట్ గా పనిచేస్తుండేవాడు. ఇక జయకృష్ణకి సినిమాల్లో నటించాలనే మక్కువ ఎక్కువగానే ఉండేది. దీంతో తను డిగ్రీ చదివే సమయంలో తన మనసులోని మాటని బాబాయ్ అయిన త్రివిక్రమరావు గారికి చెప్పగా అతను ఎన్టీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఇక అలా జయకృష్ణ గారి ఆశని కాదనలేక ఎన్టీఆర్ గారు తన కొడుక్కి స్క్రీన్ టెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక అలా అదే సమయంలో ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కన్నన్ కరుణయ్య అనే మూవీని తమిళ్లో చేయాలని ప్లాన్ చేశారు. అలా జయకృష్ణ గారికి గెటప్, మేకప్ వేసి డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత కెమెరా ముందుకు వెళ్ళగానే జయకృష్ణ గారు డైలాగ్స్ ని మర్చిపోయి నర్వస్ గా ఫీల్ అవుతుండేవారు. అలా టేక్స్ మీద టేక్స్ తీసుకుంటూ మార్నింగ్ మొదలు పెట్టిన స్క్రీన్ టెస్ట్ ఈవినింగ్ వరకు చేసిన ఒక్క డైలాగ్ కూడా చెప్పలేకపోయారు. దీంతో షార్ట్ టెంపర్ అయిన ఎన్టీఆర్ గారు తన సహనాన్ని కోల్పోయి జయకృష్ణ గారితో నువ్వు నటించడానికి అర్హుడివి కాదు, అకౌంట్స్ పనులు చూసుకో అని అందరి ముందు అవమానించడంతో చాలా మృదు స్వభావి అయిన జయకృష్ణ గారు అవమానంగా భావించి అప్పటి నుండి లైఫ్ లో మేకప్ వేయకూడదని, సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యారు. ఇక అలా జయకృష్ణ గారికి 20 ఏళ్లు రావడంతో ఇతనికి పెళ్లి చేయాలని పద్మజాదేవి అనే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అమ్మాయితో జయకృష్ణ గారికి 1971లో ఘనంగా పెళ్లి జరిపించారు. ఇదిలా ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారు తన పెద్ద కొడుకైన రామకృష్ణ గారి పేరు మీద నాచారంలో ఒక స్టూడియోని, అబిట్స్ లో 30mm, 70mm థియేటర్స్ ని కట్టి వాటిని చూసుకునే బాధ్యతల్ని జయకృష్ణ గారికి అప్పగించడం జరిగింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారు 1982లో టీడీపీ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత సినిమా, యాక్టింగ్, ప్రొడక్షన్ ని తగ్గించి హరికృష్ణ గారిని తన రథసారథిగా పెట్టుకొని బాలకృష్ణని తన సినీ వారసుడిగా రంగంలోకి దింపాడు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ పార్టీకి వచ్చిన ఫండ్స్ లో ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమరావు అకౌంట్స్ లో అవకతవకలు చూపించడంతో ఎన్టీఆర్ గారికి త్రివిక్రమరావుకి మనస్పర్ధలు వచ్చి పెద్దగా గొడవలు జరగడంతో ఎన్టీఆర్ గారు తనని పిఏగా తీసేయడం జరిగింది. దీంతో త్రివిక్రమరావు హైదరాబాద్ ని వదిలి సొంతూరుకి వెళ్లిపోయారు. ఇక అలా ఈ పిఏ బాధ్యతల్ని కూడా జయకృష్ణ గారికి అప్పగించడం జరిగింది. ఇక అలా జయకృష్ణ, పద్మజ దంపతుల అన్యోన్య సంసారానికి గుర్తుగా 1973లో కుముదిని అనే కూతురు, 1980లో చైతన్య అనే కొడుకు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు తన తండ్రి లక్ష్మయ్య చౌదరి ద్వారా శంషాబాద్ లో 250 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలనుకున్నారు. ఇక అందుకు 230 ఎకరాల భూస్వాములు ఒప్పుకోగా 20 ఎకరాల భూస్వాములు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయినా కూడా ఆ 250 ఎకరాల భూముల్ని ఎన్టీఆర్ గారు తన తండ్రి పేరు మీద రిజిస్టర్ చేసుకోవడంతో కొంతమంది రైతులు కోపంతో ఆందోళనకి దిగారు.
కానీ దీన్ని ఎన్టీఆర్ గారు పెద్దగా పట్టించుకోలేదు. ఇక అలా ఆ భూమిని ఎన్టీఆర్ గారి తండ్రి గారు వారానికి 2 సార్లు కారులో వెళ్లి చూసుకొస్తుండేవారు. అలా 1976 సెప్టెంబర్ 6న లక్ష్మయ్య గారు జయకృష్ణ గారిని వెంటబెట్టుకుని డ్రైవర్తో అక్కడికి వెళ్లడం జరిగింది. ఇక ఈ సమయంలోనే కొంతమంది రైతులు లక్ష్మయ్య గారిని చూసి గొడవకు దిగారు. అలా ఆ గొడవని ఆపడానికి వెళ్లిన డ్రైవర్ ని రక్తం వచ్చేలా కొట్టడం జరిగింది. దీంతో 74 ఏళ్ల లక్ష్మయ్య గారి తలకి ఆ గొడవలో తీవ్రంగా దెబ్బలు తగలడంతో భయపడిన జయకృష్ణ గారు పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయి దాక్కోవడం జరిగింది. అలా ఆ రైతులు కారద్దాల్ని పగలగొట్టి తమ ఆవేశాన్ని తీర్చుకోవడం జరిగింది. ఇక ఆ గొడవల్లో తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్య గారిని జయకృష్ణ గారు హుటాహుటిగా హాస్పిటల్లో చేర్పించగా అప్పటికే ఇతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక అలా తండ్రి మరణం భూ వివాదంలో జరిగిందని జనాలకి తెలిస్తే పరువు పోతుందని, తన రాజకీయ భవిష్యత్తుకు కూడా ముప్పొస్తుందని ఎన్టీఆర్ గారు ఈ మరణాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి కార్ బ్రేకులు ఫెయిల్ అయి ఒక కరెంట్ పోల్ కి గుద్దడం వల్లే తన తండ్రి మరణించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ గొడవలతో ఎన్టీఆర్ గారు ఆ రైతులకి 20 ఎకరాల భూమిని ఇచ్చేసి ఈ గొడవలకి అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక అలా జయకృష్ణ గారు అప్పటి నుండి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ థియేటర్ స్టూడియో బాధ్యతల్ని చూసుకుంటూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే జయకృష్ణ గారి కూతురైన కుమిదిని బీటెక్ చదువుతున్నప్పుడు ఆమెకు పెళ్లి చేయాలని ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయ్యారు. దీంతో తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రొడ్యూసర్ ఎల్వి ప్రసాద్ గారి మనవడైన శ్రీనాథ్ అప్పటికే యుఎస్ఏలో జాబ్ చేస్తుండడంతో ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి 1993 మార్చి 11న హైదరాబాద్ లో ఘనంగా వీరికి పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత కుమిదిని యుఎస్ఏకి వెళ్లి తన బీటెక్ ని కంటిన్యూ చేసింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే శ్రీనాథ్ తన బిజినెస్ పార్ట్నర్ అయిన తానియా కపూర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని కుమిదినికి తెలిసిందో అప్పటి నుండి ఈమె మానసికంగా కృంగిపోయి 1997లో బలవన్మరణానికి పాల్పడింది. ఇక అలా ఈమె పెద్ద కొడుకు ఇమ్మీడియట్ గా తండ్రికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో అతను అంబులెన్స్ కి ఫోన్ చేయడం, వారు సరైన సమయానికి రావడంతో ఈమె బ్రతికి బయటపడింది. కానీ అప్పటి నుండి భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఈ గొడవలతో విసుగు చెందిన శ్రీనాథ్ కుమిదిని కొట్టి టార్చర్ పెడుతుండేవాడు. ఇక అలా ఇతని టార్చర్ ని భరించలేక చెన్నైలో ఉండే తన అత్తామామల దగ్గరికి 1999లో తన 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. అలా ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక చెన్నైలోని సత్యం కంప్యూటర్స్ లో జాబ్ లో జాయిన్ అయింది. ఇక అలా తన భర్త ఎప్పటికైనా తానియా కపూర్ ని వదిలేసి తన దగ్గరికి వస్తాడనే ఆశతోనే ఉండేది. కానీ శ్రీనాథ్ కుమిదినికి విడాకులు ఇచ్చి తానియా కపూర్ ని పెళ్లి చేసుకోవాలని 2000 సంవత్సరం అక్టోబర్ 24న విడాకుల నోటీస్ ని పంపించాడు. దీంతో అప్పటికే మానసికంగా చాలా కృంగిపోయిన కుమిదిని గడ్డి మందు తాగేసింది. ఇక ఈమె పరిస్థితిని చూసిన అత్తామామలు హాస్పిటల్లో చేర్పించగా 5 రోజుల ట్రీట్మెంట్ తర్వాత కుమిదిని పరిస్థితి విషమించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. అలా ఈమె మరణంతో జయకృష్ణ గారు కోర్టులో కేసు వేసి తన కూతురు ఇలా అవ్వడానికి శ్రీనాథే కారణమని చెప్పగా ఇతనికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన శ్రీనాథ్ మాత్రం కుమిదినికి మానసిక ఆరోగ్యం బాగోలేదని, అందుకోసమే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండేదని, అంతకు ముందు కూడా ఒకసారి బలవన్మరణానికి పాల్పడిందని, తను ఈమెకు ఎలాంటి టార్చర్ పెట్టలేదని ఒక సర్టిఫికేట్ తో హైకోర్టులో అప్లై చేయగా ఇతను నిర్దోషని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు చెన్నై ఫ్యామిలీ కోర్టు 2 పిల్లల బాధ్యతల్ని తండ్రికి అప్పగించడం జరిగింది. ఇక అలా జయకృష్ణ గారు తన 2 మనవల్ని ఎలాగైనా తన దగ్గరే ఉంచుకోవాలని కోర్టులో ఎన్ని కేసులేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సున్నిత మనస్తత్వం గల జయకృష్ణ గారికి 1996లో తన తండ్రి ఎన్టీఆర్ గారి మరణం, ఆ వెంటనే తన కూతురి మరణాన్ని చూసి అంతేకాకుండా మనవళ్ళు కూడా దూరం అవ్వడం తట్టుకోలేక మానసికంగా కృంగిపోయాడు. దీంతో తన వాటాగా వచ్చిన రామకృష్ణ థియేటర్ ని చూసుకోలేక నర్సింగ్రావు అనే అతనికి రెంట్కిచ్చాడు. అలా 27 లక్షల డిపాజిట్ తో నెలకి ₹1,00,000 రెంట్ ఇచ్చే దాంట్లో ఫ్యామిలీని రన్ చేస్తూ రాజకీయాలు సినిమాల నుండి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే చైతన్య కృష్ణ పుట్టినప్పటి నుండి సినిమా అట్మాస్ఫియర్ లో పెరగడంతో తనకు కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక అలా చైతన్య తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న చైతన్య తన బీకామ్ డిగ్రీని భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో పూర్తి చేసి యుఎస్ఏకి వెళ్లి ఫర్దర్ స్టడీస్ ని కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీస్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే, మరోవైపు తారకరత్న 1వ నెంబర్ కుర్రాడని, కళ్యాణ్ రామ్ తొలి చూపులోనే అనే మూవీస్ ద్వారా సినీ అరంగేట్రం చేయడం జరిగింది. ఇక ఇది చూసిన చైతన్యకు కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అలా ఈ విషయం జయకృష్ణ గారికి చెప్పడంతో కొడుకు ఆశని కాదనలేకపోయాడు. ఇక అప్పటికే నందమూరి ఫ్యామిలీలో రాజకీయంగా, ఆస్తుల పరంగా జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో చాలా గొడవలు జరుగుతుండడంతో చైతన్య కృష్ణ మూవీస్ లో చేయడానికి ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో జయకృష్ణ గారు తనకి మంచి పరిచయం ఉన్న నటి రాధిక తన సొంత బ్యానర్ లో మూవీస్ చేస్తుందని తెలుసుకొని ఆమెను కలవడం జరిగింది. ఇక అప్పటికే ఆ మూవీలో జగపతి బాబుని హీరోగా ఫిక్స్ చేయగా సెకండ్ హీరో కోసం చైతన్య కృష్ణని సెలెక్ట్ చేశారు.
చేశారు. అలా ఆ తర్వాత ఆ మూవీ డైరెక్టర్ రాజు ఉపాటి చైతన్యతో షూటింగ్ ని స్టార్ట్ చేయగా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో చైతన్యకి 1 month యాక్టింగ్ కోర్స్ ఇప్పించడం జరిగింది. అలా ఆ తర్వాత కూడా చైతన్య యాక్టింగ్ ఇంప్రూవ్ కాకపోవడంతో ఆ మూవీలో చాలా వరకు సీన్స్ ని కట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ముఖ్యంగా ఈ ఫ్లాప్ కి కారణం చైతన్య యాక్టింగ్ చాలా వీక్ గా ఉండడం అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఫ్లాప్ అయినా తన కొడుకు సినిమాల్లో రావడానికి జయకృష్ణ గారి తమ్ముళ్ళు ఎవరు సహాయం చేయకపోవడంతో ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదు. అలా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా ఏ ప్రయోజనం లేకపోవడంతో చైతన్య తన సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తమ థియేటర్ ని చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే 2005లో జయకృష్ణ గారు చైతన్య కృష్ణకి 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కూతురితో పెళ్లి జరిపించగా 5 సంవత్సరాల్లోనే ఈ పెళ్లి విడాకులతో ఎండ్ అయింది. దీంతో కొడుకు ఎక్కడ మానసికంగా కృంగిపోతాడో అని జయకృష్ణ గారు చైతన్యాన్ని థియేటర్ పనితో పాటు రాజకీయాల్లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అదే సమయంలో టీడీపీ పార్టీ 2 పార్టీలుగా విభజన జరిగింది. అలా టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వహిస్తే ఎన్టీఆర్ టీడీపీకి లక్ష్మీ పార్వతి లీడర్ గా ఉండేది. ఇక అలా నందమూరి ఫ్యామిలీ జయకృష్ణ గారికి సపోర్ట్ చేయకపోవడంతో వారి మీదున్న కోపంతోనే జయకృష్ణ గారు లక్ష్మీ పార్వతి యొక్క ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో చేరి 1998 ఎలక్షన్స్ లో ఎల్పీగా శ్రీకాకుళం పార్లమెంట్ కి పోటీ చేయడం జరిగింది. ఇక ఆ ఎలక్షన్స్ లో పార్టీ తరపున 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఒక్కరు కూడా అందులో గెలవలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే రామకృష్ణ థియేటర్ ని మల్టీప్లెక్స్ చేపించాలని కొంతమంది చైతన్యకి మంచి డీల్ ఇవ్వడంతో అందుకు ఇతను ఒప్పుకోవడం జరిగింది. అలా తండ్రి కూడా ఒప్పుకొని రామకృష్ణ థియేటర్ ని రెంట్కి తీసుకున్న నరసింగరావుకి థియేటర్ ని తమకి అప్పగించమని చెప్పగా అందుకు అతను డిపాజిట్ గా ఇచ్చిన 27 లక్షలు ఇస్తేనే ఖాళీ చేస్తా అని చెప్పడం జరిగింది. దీంతో జయకృష్ణ గారు 19 లక్షలకి ఒక చెక్ ని 8 లక్షలకి మరో చెక్ ని ఇవ్వడం జరిగింది. కానీ మల్టీప్లెక్స్ చేస్తా అన్న వారు జయకృష్ణ గారికి డబ్బుల్ని డిలే చేయడంతో నరసింగరావుకి ఇచ్చిన 2 చెక్స్ బౌన్స్ అయ్యాయి. అలా 6 నెలలు జయకృష్ణ గారి ఇంటి చుట్టూ తిరిగినా నరసింగరావుకి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెంది కోర్టులో వారి మీద కేసు వేయడం జరిగింది. దీంతో జయకృష్ణ గారికి 6 నెలల శిక్షతో పాటు 25 లక్షల జరిమానాని కూడా విధించారు. ఇక ఆ తర్వాత జయకృష్ణ గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి 2010లో జనాల్లో వచ్చిన క్రేజ్ తో నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ ని దగ్గర చేయాలని చంద్రబాబు తన మేనకోడలైన లక్ష్మీ ప్రణతిని 2011లో ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి జరిపించడం జరిగింది. అలా ఆ తర్వాత తారక్ మరియు కళ్యాణ్ రామ్ ని చంద్రబాబు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో ఎందుకు కలవట్లేదనే దానిపై ఒక వీడియో చేశాను. కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇక అలా ఇది చూసిన చైతన్య కృష్ణ తను సినిమాల్లో యాక్ట్ చేసి మంచి పబ్లిసిటీని సంపాదిస్తే తనకి కూడా టీడీపీ పార్టీలో మంచి ఆదరణ వస్తుందని ఒక మంచి మూవీ చేయాలని తండ్రికి చెప్పడం జరిగింది. ఇక అలా మల్టీప్లెక్స్ వారు ఇచ్చిన డబ్బుతో మూవీ చేయాలని జయకృష్ణ గారు ఫిక్స్ అయ్యారు. కానీ అప్పుడే లాక్డౌన్ రావడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే కొడుకుని ఒంటరిగా చూడలేని తండ్రి కొడుక్కి 2వ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా విజయవాహిని స్టూడియో అధినేత కాలిఫోర్నియాలో సెట్ అయిన ఎన్ఆర్ఐ ఆలూరి చక్రపాణి కూతురు రేఖతో చైతన్య కృష్ణకి డిసెంబర్ 7, 2020 నిశ్చితార్థాన్ని జరపగా 2020 డిసెంబర్ 18 వీరికి సింపుల్ గా నందమూరి కుటుంబ సభ్యుల మధ్యన పెళ్లి జరిపించారు. ఇక అలా కరోనా పూర్తవగానే చైతన్య కృష్ణ హీరోగా, జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ గా బ్రీత్ అనే సినిమాని చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో చైతన్య మీద ట్రోలింగ్ మొదలైంది. ఇందుకు కారణం అతను 43 ఏళ్ళలో హీరో అవుతుండడమే. అయినా ఇదంతా పట్టించుకొని చైతన్య బ్రీత్ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 2020 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. కానీ చైతన్య కృష్ణకి మాత్రం ఈ ట్రోలింగ్స్ వల్ల ఈ ఒక్క సినిమాతో 10 సినిమాల్ని చేస్తే వచ్చేంత పబ్లిసిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఏదేమైనా చైతన్య కృష్ణ అనుకున్నట్లే అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో బిజీ అయి సక్సెస్ అవ్వాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. మీకు చైతన్య కృష్ణ యాక్టింగ్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫోక్స్, పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనమైన భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ పక్షికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది. ఇది ఫోక్స్ నటుడు చైతన్య కృష్ణ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.